ఈ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రియులారా, ఈ 2021 మొట్టమొదటి పునరుత్థాన దినము నుండి ఈ 2021 ఆఖరి పునరుత్థాన దినము వరకు నీవు నీ కుటుంబము దేవుణ్ణి సేవించాలని ఈ దిన దేవుని వాక్కు మిమ్మును బలపరుచుచున్నది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, గడిచిన సంవత్సరమంతా, గడిచిన దినములలో, నెలల్లో దేవుడు ఎంతగానో మనలను, మన కుటుంబాలను కాపాడి, పోషించి, ఆదరించి ఈ 2021వ సంవత్సరంలోనికి మనల్ని అడుగుపెట్టారు. ఈ దినము ఈ 2021వ సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం దినము, అనగా పునరుత్థాన దినము. ఈ దినమున మనము, మన కుటుంబము ఒక ఒడంబడిక చేసుకోవాలండి, ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏమిటంటే, ఈ 2021లో ఉండే ప్రతి ఆదివారము నేను, నా కుటుంబము జీవము కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళి ఆ దేవుని నా కుటుంబ సమేతముగా నేను ఆరాధిస్తాను, ఆయనను నేను సేవిస్తాను అన్న ఒక నిబంధనను, ఒడంబడికను మనం తీసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ అలాంటి ఒక ఒడంబడికను తీసుకున్న వ్యక్తి ఎవరంటే యెహోషువ. యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ప్రజలను నడిపించటానికి ఒక న్యాయాధిపతిగా దేవుడు యెహోషువను ఎన్నుకుని తన ప్రజలపైనే నియమించాడు. ఇప్పుడు నేను దేవుని సేవకుని కదా, నేను ప్రజలను నడిపించేవాడిని కదా అని తనను తాను సాటిస్ఫై చేసుకోకుండా అంటున్నాడు కదా యెహోషువ, నేను దేవుని సేవిస్తాను, నేను నా దేవుని ఆరాధిస్తా, నేనొక్కనే కాదు నా కుటుంబం అంతా దేవుని సేవిస్తాము అని ఒక గొప్ప మాటను యెహోషువ కొన్ని సంవత్సరాల క్రితము పలికి మనల్ని బలపరిచాడు. ఈ దినమున, ఈ దిన దేవుని వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఇదే వాగ్దానమును, ఇదే నిబంధనను నీవు, నీ కుటుంబము తీసుకోవాలని. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడపటం అనేది గొప్ప భాగ్యము. ప్రియులారా, మన కుటుంబము, మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో ఆశీర్వాదం అనేది మనము పొందుకోవడానికి అర్హులుగా మనం మార్చబడతాం. ఎప్పుడైతే వారంలో మొట్టమొదటి దినం, అనగా ఆదివారమును దేవుని సన్నిధిలో గడిపి మన కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధిస్తే ఆ వారం అంతా దేవుని యొక్క చల్లని కనుదృష్టి, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనం క్షేమముగా ఉండటానికి ఆ దినము మనల్ని నడిపించుకు వెళ్తాదండి అన్నాడు యెహోషువ. అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఫస్ట్ గా నేను అన్నాడు, నేను దేవుని సేవిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీ అవుతా, నేను సిద్ధపడతాను దేవుణ్ణి సేవించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. ఈనాడు ఈ వాక్కుని వింటున్నప్పుడు ఏ సహోదరుడే, సహోదరి, నీవు తల్లివైతే, నీవు తండ్రివైతే మొట్టమొదటిగా నీవు సిద్ధపడాలి దేవుని మందిరానికి రావటానికి, దేవుణ్ణి సేవించడానికి. నిన్ను నీవు సిద్ధపరచుకొని రెండవదిగా నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచాలి. నడిపించే నావికుడు సరి లేకపోతే వాడ అంతా ప్రమాదానికి గురవుతుంది. ప్రియులరా, వాడలో ఉన్న వారందరూ ఇబ్బందులకి గురవుతూ ఉంటా. నడిపించే నావికుడు నీవే, నీ కుటుంబానికి తల్లిగా, తండ్రిగా నీవు నావికుడివి. కాబట్టి ఆనాడు యెహోషువ మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీని తను తీసుకున్నాడు. నేనును అంటే మొట్టమొదటిగా నేను దేవుని సేవించడానికి సిద్ధపడతాను, రెండవదిగా నా కుటుంబాన్ని సిద్ధపరుస్తాను. ప్రతి ఆదివారము మొట్టమొదటిగా నిన్ను నీవు సిద్ధపరచుకో దేవుని సేవించడానికి. ఎప్పుడైతే ఆదివారమున దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు దేవుని స్తుతించాలని సిద్ధపాటు కలుగుతూ ఉన్నావు, ఆల్రెడీ నిన్ను చూస్తున్నా నీ పిల్లలు, నిన్ను అనుసరిస్తున్న నీ కుటుంబము కూడా ఈనాడు నేను కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి అన్న మెంటాలిటీ, అన్న ఐడియాస్ అనేది వరకు వస్తూ ఉంటాయి. నీవే సరిగా రెడీ కాకపోతే, నీలోనే ఆ ఆతృత లేకపోతే, నీవే వేకునే లేచి దేవుని మందిరానికి వెళ్ళాలన్న తృష్ణ నీలో లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు ఎలా నడిపించుకోనగలవు అంటున్నాడు యెహోషువ. నేను మొట్టమొదటిగా, రెండవది నా కుటుంబం. నేను లేకుండా నా కుటుంబం ఉండదు, నా కుటుంబం లేకుండా నేను లేను. మా కుటుంబం అంతా కలిసి దేవుని మేము సేవిస్తాం, కానీ బాధ్యత నాది. మొట్టమొదటిగా నేను, తర్వాత నా ఇంటి వారు. ఈనాడు వాక్ను వింటున్నప్పుడు ఏ సహోదరుడు, సహోదరి, దేవుడికి 2021 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన స్తుతించేవాడిగా నీవు ఉంటావని, ఆయన కొరకు బ్రతికేవాడిగా నీవు ఉంటావని, లోకంలో అనేక మందికి క్రీస్తు ప్రేమను చూపేవాడిగా నీవు ఉంటావని, ఆయనకు మాదిరికరిగా జీవిస్తావని దేవుడు ఈ 2021 నీకు అనుగ్రహించాడు, నీ జీవితాన్ని బలపరిచాడు. కాబట్టి ఈ మొట్టమొదటి ఆదివారం దినము నుంచి నిన్ను నీవు ప్రతిష్ఠించుకో.
నేను నా కుటుంబం తప్పక దేవుని మందిరంలో ఉంటాం. ఈ 2021లో ఆదివారం మనం ఉండవలసింది ఫంక్షన్ హాల్స్ లో కాదు ప్రియులరా, సినిమా థియేటర్స్ లో కాదు ప్రియులరా. మనము మన కుటుంబం ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. ఆశీర్వదించే దేవుని సన్నిధిలో, మన జీవితాన్ని బలపరిచే దేవుని సన్నిధిలో, మన జీవితాన్ని సుఖశాంతులతో వర్ధిల్లింప చేసే జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనము ఉండాలి. ఈనాడు ఈ వాక్కుని వింటున్న నీవు పురుషుడు కావచ్చు, స్త్రీవి కావచ్చు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఆనాడు యెహోషువ ఎలాగైతే దేవుని సేవించడానికి మొట్టమొదటిగా తాను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. దేవుని సన్నిధిలో క్రమం తప్పక ఈ 2021లో గడుపుదాం ప్రియులారా. ఎందుకంటే దేవుని సన్నిధిలో పరిపూర్ణ సంతోషం ఉన్నది, నిత్యమైన ఆనందం ఉన్నది. ఆ ఆనందము, ఆ సంతోషము లోకంలో ఎక్కడా దొరకదు. మీ పిల్లలను, మీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించండి. సండే వచ్చేటప్పటికి అనేకమైన పనులు వస్తాయి. సాతాను మనం శోధించాలని చూస్తూ ఉంటాడు. కానీ ఆ శోధనలన్నీ జయించి దేవుని సన్నిధిలో మనము ఉండగలిగితే పచ్చని ఒలీవ మొక్కల వలె మన జీవితం ఉంటుంది ప్రియులారా. దేవుని సన్నిధి మనకు ఆధారం అంటున్నాడు దేవుడు. భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడు విశ్రాంతినిస్తానని పిలుస్తూ ఉంటే ఆ పిలుపును ఎందుకు మనం వెర్రితనముగా చూడటం? దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం మనకు వచ్చేటప్పటికి, దేవునితో సమయం గడిపే గొప్ప కృప మనకు దొరికేటప్పటికి ఆయన సన్నిధిని విడిచిపెట్టవద్దు. ఈ మొట్టమొదటి ఆదివారమున నీవు నీ కుటుంబం ఒక ఒడంబడిక చేసుకో, ఒక నిబంధన చేసుకోండి. ఈ 2021లో ఏ ఆదివారము దేవుని సన్నిధి నేను విడిచిపెట్టను, ఆయన సన్నిధిలో నేను గడుపుతాను, ప్రభు బలలో పాలు పొందుకుంటాను, అన్ని ఆరాధన మెట్టులో నేను ఉంటాను అని ఒక తీర్మానం తీసుకోండి. ఈ 2021ని దీవెనకరముగా దేవుడు మీకు, మీ కుటుంబాలకి మార్చివేస్తారు. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములయ్యా. యెహోషువ ఒక గొప్ప తీర్మానాన్ని, నిబంధనను చేసుకున్న నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని. తండ్రి, ఈ 2021లో మేమొక్కరమే కాదయ్యా నేను సేవించవలసింది, మా కుటుంబం అంతా కలిసి నేను సేవించాలి. ఎందుకంటే మా కుటుంబాన్ని కాపాడుతున్నవాడు, పోషిస్తున్నవాడు నీవు కాబట్టి ఈనాడు ఈ వాక్కుని వింటున్న మా ప్రియులందరి కుటుంబాలు ఈ 2021లో నీ సన్నిధిలో నేను సేవించేవారిగా ఉండుటకు సహాయం దయచేయండి. ఆదివారం వచ్చేటప్పటికి సాతాను అనేకమైన పనులను, అనేకమైన ఆటంకాలను కలుగు చేస్తూ ఉంటాడు, బలహీనతలు కలుగు చేస్తుంటాడు. వాటన్నిటిని మేము అధిగమించడానికి నీ శక్తిని మాకు అనుగ్రహించి ఏ వారము తప్పిపోకుండా ఈ 2021లో నీ మందిరంలో మేము ఉండి పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండే భాగ్యము నిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇలాంటి వర్తమానములను ప్రతి దినము మీరు పొందుకొని ఆత్మీయముగా బలపడాలనుకుంటే, మీకున్న ప్రార్థన అవసరతలను మాకు తెలియచేసి ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఈ క్రింద ఉన్న నెంబర్ను సంప్రదించండి. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.